2014లో కేసీఆర్ కూడా మీ ప్రభుత్వం మొత్తం అప్పులు పెట్టుకుంది. ఇట్లా అప్పులు చేసిండు, అది చేసిండు అనలేడు. అతను భారం మోసిండు. రైతులకు మంచిగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేడు ఇంతవరకు. ఏం చేయలేడు వీళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద 56 70 ఏళ్ళు పరిపాలన చేసి ఏం చేసిండ్రు? ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? చేయలేరు వాళ్ళు. మనుషులు మేము ఏం చేసిండ్రు అంటే జనాలు 9 తారీఖు రైతు బంధు వచ్చే 15,000 ఏంటంటావు, ఇది రుణమాఫీ 2 లక్షలు తీసుకొని మాఫీ కాగానే అన్నారు. ఇది ఆ జూటకు నమ్మి ఓట్లు వేసిండ్రు. ఇది జూట. రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ రైతు బంధు వేసి దుబారా చేస్తున్నా. ఏం దుబారాయా, మంచిగా నడిపించిండు ఆ పేదోళ్ళకు. ఇప్పుడు నాట్లకు లాగోళ్ళకు. నిన్న నేను దవాఖానకు పోయినా, మా నియోజక కొడంగల్ పోతే దవాఖానలో ఆడవాళ్ళంతా నేను 1000 రూపాయలు చెప్పొచ్చు అని అంటే ఏం చేద్దు, నేను నాతో కూడా లేకపోతే కడుపు మీద మాను అని భూమి పైసలు అనేసి దవాఖానకు వస్తుంటే అవి కూడా ఇవ్వపానే ఎక్కడికి వచ్చి పోతే లేదే నేను ఇవ్వకుంటే నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తాను చేస్తాను. ఊరంతా వాళ్ళ కాళ్ళు సిగలు పట్టుకుంటారు జనాలు. అంత వ్యతిరేకము కాలు నిలవదిగా 20 రోజులు వచ్చింది. 2 రోజులు ఈ సంసారం మేము చేయదు, బోలబడిపోతుంది, ఉండేది లేదు. ప్రజలను చూసుకో, నీకు ప్రజలు హక్కిచ్చుడు. నీ పరిపాలన చేయి. 3 దినాలు కాలేదు, ఇప్పుడు 7 గంటలు చేసినావు. ఇంకేం నీ పరిపాలన చేస్తావు? మళ్ళీ రైతులను మంచి ఎండలను మళ్ళీ పూన బొంబు పట్టిస్తున్నావు.